వెల్కమ్ టు నామ్సరీ. ఈరోజు నేను మైదా అలాగే ఎగ్తో చేసినటువంటి బిస్కెట్స్ చూపించబోతున్నా. మరి మీకు కూడా వీడియో నచ్చితే ఇలాగ ట్రై చేసి చూడండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగ క్రిస్పీగా మనము ఇలాగ చేసి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ పెట్టినామంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలాగే లంచ్ బాక్స్కైనా కూడా ఇలాగ మనము పిల్లలకి స్నాక్స్ టైంలో తినడానికి బాక్స్లో పెట్టించడానికి కూడా చాలా బాగా ఉంటాయి. మరి ఇలాంటి బిస్కెట్స్ చేయడానికి ఇక్కడ నేను 1 ఎగ్ తీసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక 2 తీసుకోండి. నేనైతే కొద్దిగానే వేసుకుంటాను కాబట్టి 1 ఎగ్ తీసుకొని ఇందులోకే షుగర్, ఒకవేళ మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే షుగరే వేసుకుంటున్నా. 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఇక్కడ ఎసెన్స్ వేసుకుంటున్నా. చూడండి, నా దగ్గర ఉండేటువంటి ఎసెన్స్ ఇక్కడ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే చాలు. ఈ ఎసెన్స్ వేసుకోవడం మూలంగా మనకి ఎగ్ స్మెల్ అనేటువంటిది రాదు. ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇందులోనే షుగర్ పూర్తిగా కరిగేంత వరకు మనం ఇలాగ బాగా బీట్ చేసుకోవాలి. లేదంటే షుగరు అలాగే ఉండిపోతుంది. కాబట్టి షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. లేదనుకుంటే మిక్సీకి వేసైనా కూడా వేసుకోవచ్చు. ఇలాగ కంటిన్యూగా స్పూన్తో అయినా ఇలాగంతా బాగా చక్కెర కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్, మనకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. అలాగే ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నా. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేటువంటివి కరకరలాడుతూ వస్తాయి. కాబట్టి ఉంటే ఇంకా ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా కూడా పర్లేదు. అలాగే ఇప్పుడు మైదా వేసుకుంటున్నాను. ఇక్కడ మైదా మనకి ఇందులోకి ఎంత పడితే అంత వేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కలుపుకోవాలనుకుంటే ఇందులోకి మైదాతో పాటుగా పాలు లేదా నీళ్ళతో అయినా కూడా మనం కలుపుకోవచ్చు. కానీ ఇక్కడ నేను నీళ్లు వేయలేదు, పాలు వేయలేదు. మనకి ఇందులోకి ఎంత సరిపోతుందో పిండి అంత మాత్రమే వేసుకుంటున్నా. ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి కొద్దిగా చపాతీ పిండిలాగా, అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కరెక్ట్గా సరిపోతుంది. మరి పిండి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మొత్తం అంతా బాగా కలిపేసుకొని చపాతీ ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వచ్చేలాగా మనం ఇక్కడ పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి ఎలాగా ఉందో చూడడానికి కూడా. ఇప్పుడు మనము ఒక 5-10 నిమిషాలు ఈ పిండిని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు రెస్ట్లో ఉంచాలి. ఇలాగ ఉంచిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనము ఈ పిండిని ఇంకొకసారి అంత బాగా కలుపుకొని మనం ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవడమే. అయితే మనకి మందంగా కావాలా, పలుచగా కావాలా అనేది అది మీ ఇష్టము. మనకి ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే మరీ అంత మందంగా కాకుండా అంత పలుచగా కాకుండా మీడియంగా వచ్చేలాగా చేసుకున్నాను. ఇలాగా మనం చపాతీలాగా ఒత్తుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. చూడండి, ఈ సైజు వచ్చేలాగా మొత్తం అంతా ఒకేసారి చేసేసుకున్నా. ఎక్కడ ఈక్వల్గా వచ్చేలాగా, ఒకవైపు మందంగా ఒకవైపు పలుచగా లేకుండా ఈక్వల్గా వచ్చేలాగా తీసుకొని ఇలాగ ఒక చిన్న మూతతో, ప్లాస్టిక్ మూతతో మనకి నచ్చిన షేప్లో, నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసుకుంటున్నా. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి పిండి ఉంది కదా, అది కూడా మరొకసారి చేసుకున్నామంటే ఇలాగ రౌండ్గానే వచ్చేస్తాయి. ఈవినింగ్ టైం అయితే స్నాక్స్కి చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఇలాగ పెట్టండి, అసలు ఒక్కటిగానే వదలకుండా తినేస్తారు. ఇక్కడ మెయిన్ మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ వేసినా కూడా మనకి ఇక్కడ ఎసెన్స్ వేసుకున్నాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ కూడా రాదు. ఎగ్ ఫ్లేవర్ ఎగ్తో చేసినాం అనేది కూడా పూర్తిగా తెలియదు పిల్లలకైనా కూడా. చూడండి, ఈ సైజులో చేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇవేం ఒకదానికి ఒకటి అతుక్కోవు. అన్నీ ఒకేసారి వేసేసుకున్నా కూడా
మనకి సరిపోతుంది. కాకపోతే హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోను లేదా లో ఫ్లేమ్లో. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నా. చూడండి ఒక్కొక్కటి ఇలాగా పైకి వస్తూ ఉంటాయి. మనం టచ్ చేయకున్నా కూడా అన్నీ ఒక్కొక్కటి పైకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఇలాగా కాల్చుకోవాలి. మొత్తం అంతా కూడా తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇవి కాలడానికి కొద్దిగా టైం పడుతుంది మనకి, ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువగా పెట్టట్లేదు కదా. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది వీటిని ఫ్రై చేయడానికి. అదే హై ఫ్లేమ్ పెట్టినామంటే 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి, కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకోసమే కలర్ కూడా మంచి కలర్ రావాలి అంటే, నీకు బాగా క్రిస్పీగా ఉండాలంటే ఇలాగా చూడండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూనే కాల్చుకోవాలి. రెడీ అయిపోయినాయి, వేడివేడిగా బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు వేడివేడిగా అయితే ఇవి మెత్తగానే ఉంటాయి, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రము క్రిస్పీగా ఉంటాయి. రెడీ అయిపోయినాయి బిస్కెట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.